నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. నర్వ మండల కేంద్ర పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్న భారత రాష్ట్ర సమితి నేతలు రాజుల ఆసిరెడ్డి అర్ధరాత్రి ఉగ్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారని మీడియా ముందు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నరసింహ గౌడ్, జట్లు హనుమంతు కూడా ఉన్నారు. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మక్తల్లో అర్ధరాత్రి పూట మక్తల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అన్ని మండల కేంద్రాల్లో ఉన్న నాయకులను అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇళ్లలో చొరబడి అరెస్ట్ చేయడము చాలా అత్యంత హేయమైన పరిస్థితి. నిన్న మాగనూరు హై స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి సంఘటన యావత్ తెలంగాణ సమాజమే చూసింది. ఇది ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పడి అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా వారిని తీసుకొచ్చి భిన్నమైనటువంటి పోలీస్ స్టేషన్లో తరలించడము, దానికి సరైన కారణాలు చెప్పకపోవడము చాలా దారుణమైన విషయం. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడము, నిరంకుశ పాలనకు నిదర్శనం. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేరం ఉంటే ఒక సంఘటన జరిగి వారం కూడా కాలేదు, మళ్ళీ అదే స్కూల్లో సంఘటన జరిగింది. సిగ్గుతో తల వంచుకునేది పోయి దాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు, రాష్ట్ర నాయకులు వస్తారేమో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ప్రశ్నిస్తారేమనే దురుద్దేశంతో ముందస్తుగా అరెస్ట్ చేయడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజెంట్ మేమంతా నర్వ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ప్రజాస్వామిక వాదులు ఈ సంఘటన పైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అరెస్టులతోన ఈ సమస్యలేమి ముగిసిపోవు. తప్పకుండా మీరు చేసేటటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు విధానాల వల్ల, మీ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే మా నియోజకవర్గంలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్తో ఈరోజు ఇబ్బందులు పడి హాస్పిటల్లో బెడ్లు దొరకాలని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేది పోయి ప్రశ్నించే గొంతుకలను మీరు ఏదైతే హరిస్తూ వేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి విషయము మన అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్లో దాదాపు 40 మంది విద్యార్థులకు మరి ఫుడ్ పాయిజన్ అయ్యి మక్తల్ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతుంటే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులమంతా అక్కడికి వెళ్ళి విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా మేము సహకరించడం జరిగింది. ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని గుర్తించి విద్యార్థులకు మళ్ళొకసారి ఫుడ్ పాయిజన్ కాకుండా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి ఇండ్లకు అర్ధరాత్రి పూట వచ్చి పోలీసులతోటి అరెస్టులు చేయించి మరి నోర్లు బంద్ చేయించాలని, మా యొక్క వాయిస్ని అడ్డుకోవాలని చూస్తే మరి ఏమాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి న్యాయమైనటువంటి చర్య కాదని ఈ విషయాన్ని మనమందరం మరి గ్రహించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్కు మరి ఆమె ఐఏఎస్ ఆఫీసరు అంటే మరి మంచి జ్ఞానవంతురాలని అనుకుంటారు. మాగనూరు మండల కేంద్రంలో 14 బేకరీలు ఉన్నాయి. ఆ బేకరీల్లో ఉన్నటువంటి ఆహారాలు తిని విద్యార్థులకు ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందని ప్రకటించడానికి చాలా సిగ్గుసేటు అయిన విషయం. నిజంగా ఆ బేకరీలో అలాంటి ఆహారము మరి ఫుడ్ పాయిజన్కు సంబంధించిన ఆహారమే ఉంటే మరి ఆ బేకరీల పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు జిల్లా కలెక్టర్ గారు? ఇలా జిల్లా కలెక్టర్ గారు తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం నిజంగా సిగ్గుచేటైన విషయం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉంటే మొదటగా ఈ జిల్లా కలెక్టర్ పైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. జిల్లా కలెక్టర్కు అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. నిజంగా
ఆమెకు నిజంగానే ఆ బేకరీలో ఫుడ్ పాయిజన్ అయింటే ఎక్కడైతే మరి బేకరీలో ఆ ఆహారాలు తీసుకున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇట్లా తప్పుడు ప్రచారం చేసి మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతోటి పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ ప్రజా వాయిస్ని మరి అడ్డుకోవాలని చూస్తే చాలా రోజులు ఇది మరి కొనసాగదు. కనుక ఈ విషయం పైన మేము ఇక్కడ మక్తల్లో అరెస్ట్ చేసి మాగనూరు మరి నర్వమండల పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మరి ఈ విషయంపై ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆలోచన చేసి మీరు దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైన ప్రెస్ మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు మండల హెడ్ క్వార్టర్లో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో మళ్ళీ ఒక్కసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై మక్తల్ హాస్పిటల్కు తరలిస్తే అక్కడ గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఇమీడియట్గా హాస్పిటల్కి పోయి పిల్లల్ని పరామర్శించడం జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అలా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఆలోచన చేయాలి. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద గురుకులాలు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఫుడ్ పాయిజన్ అయికాసి పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఒకప్పుడు ఈ పేద విద్యార్థుల కొరకు గురుకులాలు వేల కొద్దీ ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గురుకులాలకి ఒకప్పుడు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో పోంటి బెడ్లు ఎంకులాడుకునే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.